Please like, subscribe and press the bell icon to get all the updates. ఈ నీళ్లు నింపినటువంటి రబ్బరు బంతులు ఉంటాయి, దాన్ని రబ్బర్ తాడు కట్టేసి ఆడుకునే ఆట వాడు తయారు చేశాడు. విశ్వాసులందరూ యువతల కొసపట్టుకున్నారు. యువతల కోసం పట్టుకొని యేసు నామంలో పో ఇక్కడి నుంచి అంటే ఆ రబ్బర్ బంతి వెళ్ళిపోయింది కదా అని యేసు నామం ఆమేన్ అని మనం ఆశీర్వాద ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. ఆ పోయిన బంతి మళ్ళీ వస్తుంది. నిన్న గద్దించాను, వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది ఏంటి? కొండలన్నీ పోతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. అర్థం కావట్లే ఈ సిచ్యువేషన్ విశ్వాసులకు. ఎందుకు జరుగుతుంది ఇలాగా? ఎందుకంటే ఆ కొండలను ఇంటర్వ్యూ చేయండి. ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు? వెళ్ళిపోమని చెప్పాం కదా. అవునండి, వెళ్ళిపోదని ట్రై చేసామండి. ఈయన చెప్పాడు, దేవుని అధికారంతో మాట్లాడాడు కదా, మేము లోబడాల్సిందే. లేచాము, పోయాము కూడా. 1 కిలోమీటర్ 2 మైళ్ళు పోయామో లేదో ఈయన మళ్ళీ లాగాడు మమ్మల్ని ఒక దారం కట్టి, ఆ దారం యువతల చివరి వీళ్ళు పట్టుకున్నారు, క్రీస్తు సంఘం. వెళ్ళిపో కొండలు అంటే పోతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. మన కళ్ళ ముందు ఉన్న కొండలకు పునాదులు మన మనస్సులలోనే ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డీపెస్ట్ సీక్రెట్స్ యూ హ్యావ్ టు లెర్న్ రిగార్డింగ్ స్పిరిచువల్ వార్ఫేర్. ఇప్పుడు ఈ వికృత సన్నివేశము, విచిత్రమైన సన్నివేశము, ఈ ప్రమాదకరమైన సన్నివేశం తొలగిపోవాలంటే దీనికి పరిష్కారం ఏంటి? అన్ని సమస్యలకు ఒక పరిష్కారం ఉంటుంది కదా. నిత్య చీకటి అనే ఒక పెద్ద సమస్యకే దేవుడు పరిష్కారం కనుగొన్నాడు. అదే దేవుని విశ్వ ప్రణాళిక. నా 3వ గ్రంథం చదవండి, దేవుని విశ్వ ప్రణాళిక. దేవుడు ఎందుకు ఈ విశ్వాన్ని సృష్టించాడు? ఇన్ని ఘోరమైన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆ బుక్ చదివితే మీకు అర్థమవుతుంది. దేవుని విశ్వ ప్రణాళిక. అంత పెద్ద సమస్యకే దేవుడు ఈజీగా పరిష్కారం కనుగొన్నాడు. అయిపోతుంది, కొద్ది రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది దేవుని ప్రణాళిక. తర్వాత ప్రాబ్లం ఫ్రీ యూనివర్స్ దేవుడు సృష్టిస్తాడు. నిత్యము మహిమానందమే తప్ప సమస్యలు లేనటువంటి నూతన యుగాల ఆరంభమైపోతాయి. ఇక ఇదో పెద్ద సమస్య చెప్పండి. దుష్టుడు భక్తులను కన్ఫ్యూజ్ చేయడానికి వాడు అందగాడుగా మనకు కనబడి వాడికి సంబంధించిన విషముతో సమానమైన భావజాలాన్ని భక్త సమాజం లోపల బాగా జొప్పించి వదిలి దీన్ని పునాదిగా చేసుకొని కొన్ని కొండలను నిర్మాణం చేశాడు. ఇప్పుడు ఆ కొండలను మనం వెళ్ళిపోమంటుంటే ఆ రబ్బర్ బంతుల్లాగా అవి వెళ్ళిపోతున్నాయి. ప్రార్థన చేసి మనం ముగించిన తర్వాత మళ్ళీ వచ్చి అక్కడే ఉంటున్నాయి. ఈ పరిస్థితి చూసి వాడు పగలబడి నవ్వుకుంటున్నాడు. గద్దిస్తారు మీరు నా కొండలని. వాటిని ఒక దారం కట్టి, అవతల దారము మీ మెదళ్ళలోనే పెట్టారు, అవతల అంచు, ఆ దారం యొక్క అవతలి కొస మీ మెదళ్ళలోనే కట్టి పెట్టేసి మీరు ఏం చేస్తారు? ఎంతవరకు గద్దించగలరు? కొండలను పెకలించి వాటిని పాతాళ లోకానికి విసరు కొట్టమని యేసయ్య మీకు చెప్పాడు. మీ ప్రభు మీకు అధికారం ఇచ్చానన్నాడు. నిజమే, ఒప్పుకుంటున్నాం. కానీ వెళ్ళిపోయిన వాటిని మళ్ళీ మీరే లాక్కొచ్చేటట్టు, మీకు తెలియకుండా మీరే లాక్కొచ్చేటట్టు చేస్తాను. అప్పుడేం చేస్తారు? దేవుడైన యెహోవా సృజించిన భూజంతువులన్నిటిలో సర్పము బహుయుక్తి గలదై ఉండేది. ఇంత యుక్తిగా వాడు దాడి చేస్తున్నాడు. దీనికి పరిష్కారం ఏంటి అంటే వెరీ సింపుల్. అస్సలు అది ఆలోచించాల్సిన విషయమే కాదు, చాలా సింపుల్ పరిష్కారం. మన తలకాయలో ఉన్నటువంటి ఈ ముడి విప్పేసుకోవాలి. ఏ కొండకు సంబంధించినటువంటి తాడు దాని చివర మన మెదడులో ఎక్కడ ముడేసి పెట్టాడో అది సింపుల్గా విప్పదీసి వదిలేయాలి.
క్రైస్తవ సమాజం అంతటిలో నుంచి దాన్ని తీసేయాలి. ఇదే ఐడియాలజికల్ రిఫార్మేషన్, ఐడియాలజికల్ రెస్టోరేషన్, ఇదే భావజాలపరమైన సంస్కరణ, భావజాల సంస్కరణ, ఐడియాలజికల్ రిఫార్మేషన్. ఈ ఐడియాలజికల్ రిఫార్మేషన్ అంటే ఏంటంటే, క్రీస్తు సంఘమునకు ఎదురుగా నిలబడ్డటువంటి చీకటి సంబంధమైన కొండలు మన గద్దింపుని విని అవి నిజంగా శాశ్వతంగా వెళ్ళిపోవాలంటే, మళ్ళీ రాకుండా ఉండాలంటే, వాటిని మళ్ళీ లాగడానికి రబ్బరు తాళ్ళు, యువతల కొసలు మన మెదడులో ముడిపెట్టబడి ఉండకూడదు. ఆ కొండలను కట్టేసిన రబ్బరు తాళ్ళు, వాటి యొక్క యువతల కొస మన మెదడులో కట్టేసి ఉండకూడదు. ఈ ముడి విప్పేసేయాలి. అది నేనొక్కడిని విప్పుకుంటే చాలదు, మరి కోట్ల మందిలో ఉందిగా. అది మళ్ళీ నేను లాగకపోయినా కూడా ఒక్కో కొండను కొన్ని కోట్ల భక్తుల మెదడు లాగుతున్నాయి. మళ్ళీ ఒక్కో కొండను మళ్ళీ రమ్మని లాగే భక్తులు కోట్ల మంది ఉన్నారు. రంజిత్ తోఫీర్ ఒకడు గద్దించాడు, అది వెళ్ళిపోయింది. కోట్ల మంది పిలిచారని మళ్ళీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ భక్త సమాజాన్ని సంస్కరించాలి. భక్త సమాజము యొక్క బ్రెయిన్ స్కానింగ్ చేయాలి. బ్రెయిన్ స్కానింగ్ అయితే ఈ లోకంలో స్కానింగ్ మెషిన్లు ఉన్నాయి, చేస్తాయి. కానీ మైండ్ స్కానింగ్ చేయాలి. మైండ్ను ఎక్స్రే మెషిన్, స్కానర్ ఏది కూడా స్కాన్ చేయదు, బైబిలే స్కాన్ చేస్తుంది. బైబిలే మానసిక విశ్లేషణ చేయగలుగుతుంది. అందుచేత ఈ శక్తివంతమైన బైబిల్ ఆధారంగా భక్త సమాజము యొక్క మనస్సులను, ఆలోచనలను, మనోభావాలను విశ్లేషణ చేయాలి. చేసి ఎక్కడెక్కడ భక్తుల మెదళ్లలో, విశ్వాసుల మస్తిష్కాలలో ఈ చీకటి కొండలను మళ్ళీ లాక్కొచ్చే భావజాలం ఉందో అదంతా తీసి పారవేయాలి, కాల్చేయాలి. అది విశ్వాసుల మనస్సుల మీద యుద్ధం. ఇప్పుడు యుద్ధము అనే యుద్ధం జరుగుతున్న జోన్, పరిధి మారిపోయింది. చూసారు విచిత్రంగా. ఇంతసేపు మనం చీకటి సామ్రాజ్యం మీద యుద్ధం చేస్తూ ఇప్పుడు సడన్గా విశ్వాసుల మెదళ్ళ మీద, విశ్వాసుల మనస్సుల మీద యుద్ధం మొదలుపెట్టాం. అంటే క్రీస్తు సంఘము తన మీద తానే యుద్ధం చేసుకుంటుందన్నమాట. విచిత్రంగా లేదు ఈ పరిస్థితి. మనం యుద్ధం చేయాలి. సాతానుతో యుద్ధం చేయడం అనేది తర్వాత విషయం. ముందైతే మన మనస్సుల మీద మనమే యుద్ధం చేసుకోవాలి. ఈ యుద్ధాన్ని నువ్వు చేయకపోతే ఆధ్యాత్మిక మహాపోరాటంలో నువ్వు గెలుపొందలేవు. నీ మనస్సు మీద నీవు యుద్ధం చేయకపోతే సాతానుతో యుద్ధం చేసి గెలవలేవు. నీ మనస్సు మీద నువ్వు యుద్ధం చేయకపోతే, నీ భావజాలం మీద నీవే యుద్ధం చేసి అపసవ్యమైన వాటిని పెరికి వేసి, పెకలించి వేసి పాతాళలోకానికి విసిరి కొట్టకపోతే, నీ మెదడులో ఉన్నటువంటి చీకటి త్రాళ్లను నీవు పెకలించి సముద్రంలోకి విసిరి కొట్టకపోతే, నీ ముందున్న కొండను కూడా నువ్వు పెకలించి సముద్రంలోకి విసిరి కొట్టలేవు. ఐ విల్ రిపీట్ దిస్ స్టేట్మెంట్. నీ మనస్సులో ఉన్నటువంటి చీకటి త్రాళ్ళ యొక్క చివరలను, మళ్ళీ చెప్తాను, నీ మనస్సులో ఉన్నటువంటి ఈ చీకటి త్రాళ్ళ యొక్క కొనలను నీవు ముడి విప్పి పెకలించి పాతాళ లోకానికి విసరి కొట్టకపోతే, నీ ముందున్న కొండలను కూడా సముద్రంలోకి విసరి కొట్టలేవు. ఇది ఐరానికల్ సిచ్యువేషన్, బట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ రీజనబుల్, మోస్ట్ లాజికల్ కంక్లూజన్. 100% లాజికల్ కంక్లూజన్. ఇప్పుడు మన పగ దేని మీద? మన ముందున్న కొండల మీద.
బాగుంది. ఆ కొండలు మీరు గద్దించండి. ముందు వాటిని మళ్ళీ లాగే తాళ్ళు నీ మైండ్లోనే ఉన్నాయి, వాటిని తీసేయి. ఇది ఐడియాలజికల్ వార్ఫేర్. ఐడియాలజీ అంటే భావజాలం. ఐడియాలజికల్ వార్ఫేర్. స్పిరిచువల్ వార్ఫేర్ can be successful only when there is a committed ideological warfare within the Christian church. You got the point? Your spiritual warfare can be victorious only when there is an ideological warfare within the Christian church. There must be an ideological warfare in order to make your spiritual warfare victorious. ఇది ఇప్పుడు బీఎస్సీ వేరు, బీఎస్సీ ఆనర్స్ వేరే ఉండేది మా చిన్నప్పుడు. అంటే బీఎస్సీలో సబ్జెక్ట్లో ఉంటుంది కదా, ఆనర్స్ అంటే ఇంకా కొంచెం హయ్యర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ద సేమ్ సబ్జెక్ట్. అలాగా బీఎస్సీ ఆనర్స్ లాగా ఇది ఇంకా ఉన్నత స్థాయికి చెందినటువంటి ఆధ్యాత్మిక పరిజ్ఞానము, ఆధ్యాత్మిక విజ్ఞానం. ప్రభునందు ప్రియులారా, మన మనస్సులలోనే ఉన్నటువంటి వేర్లు, రూట్స్ ఆఫ్ ద మౌంటైన్స్, సాతాను నెలకొల్పిన చీకటి కొండల యొక్క వేర్లు మన మనస్సుల్లోనే ఉన్నంతకాలం మనం గద్దిస్తే అవి తాత్కాలికంగానే వెళ్ళిపోతే కానీ శాశ్వతంగా వెళ్ళవు. తాత్కాలికంగా వెళ్ళకొట్టడం విజయము కాదు. చీకటి కొండలను అప్పటికప్పుడు తాత్కాలికంగా టెంపరీగా వెళ్ళకొట్టడం మనకు విజయం కాదు, అది మోసం. మళ్ళీ వస్తాయి అవి. చాలా ప్రార్థన చేసి ఉపవాసం ఉండి చేసి ఏ సునామంలో పో అని గద్దిస్తుంటా, అవి లేచి అలా వెళ్ళిపోతుంటే కనపడితే నీకు అది మోసం, మళ్ళీ వచ్చేస్తాయి. కాబట్టి నీవు ముందు నీలో ఉన్నటువంటి వాటి వేర్లను పెరికివేయాలి. అక్కడ చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఇగో, అమ్మో మనం ఏం మరి ఒకటి చెప్తే వినే రకమా, మన లెవెల్ ఎంత, మనం ఎక్కడ, మన లెవెల్ ఎక్కడ. ఒకటి చెప్తే వింటామా మనం? వినాలా? అసలు ఏంటనుకున్నావు నేనంటే? ప్రపంచ విజ్ఞానిని, ప్రపంచ మేధావి నేనే కదా, నేను కదా అసలు ప్రపంచ ప్రజలందరికీ జ్ఞానం బోధించగలిగిన వాడిని. నేను వింటానా ఒకటి చెప్తే? ఈ విర్రవీగే దుష్టత్వం ఇది విశ్వాసుల్లో ఉంటుంది. ఎప్పటిదాకా ఈ విర్రవీగే మనస్తత్వం ఉంటుందో అలాంటి మనుషులు తమ సొంత భావజాలాన్ని తాము సంస్కరించుకోలేరు. విర్రవీగే మనస్తత్వం ఉన్న విశ్వాసులు తమ భావజాలాన్ని తాము సంస్కరించుకోలేరు. కాబట్టి వీళ్ళు ఎంత ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎంత పరిశుద్ధాత్మ అభిషేకం పొందినా, ఎన్ని వరాలు పొందినా, ఎంత నియమనిష్టలతో, ఎంత ఏకాగ్రతతో కొండలను గద్దించినా అవి తాత్కాలికంగానే వెళ్ళిపోతే కానీ మళ్ళీ తప్పక వస్తాయి, శాశ్వతంగా వెళ్ళవు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇది యాకోబు 1:21, జేమ్స్ 1:21. విర్రవీగుచున్నటువంటి మనస్తత్వం. దయచేసి ఆ అహం అనే మృగంగాన్ని ముందు చంపేయాలి. నేను ఎన్నో వేలకు వేల ప్రసంగాలు చేశాను, అందరికీ తెలుసు. దేవుడు అలా చేయించాడు. ఏదో బిలాం గాడిద లాంటి వాడితో దేవుడు మాట్లాడించేశాడు అనుకోండి, అది నాకు గొప్ప కాదు. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చేసిన కొన్ని 10,000 ప్రసంగాలలో నాకు తెలిసి, నా అసెస్మెంట్లో
The most important message I delivered in my whole lifetime or in my whole ministry of preaching, the most important message. ఆ మృగంగాన్ని వాడిని సిలువేసి చంపేయండి అనే ప్రసంగం. అది ఇప్పుడు దేవునికి అనరగొడ్డలి అనే దాంట్లో ఫస్ట్ చాప్టర్గా వచ్చింది అనుకోండి. వాడిని సిలువేసి చంపేయండి ఎవరినంటే అహం అనే మృగంగాన్ని. దేవుని గండ్రగొడ్డలి అనే పుస్తకం చదవండి. అసలు అన్నీ చదవాల్సినవి. మీరు చదవాల్సినవే రాశాను కానీ చదవకూడని ఏం రాయలేదు. ఇది చదువు అది చదువు అని ఊరికి చెప్పించుకోకండి, టైం వేస్ట్ అయిపోతుంది. తెగుళ్ళ మీద తెగుళ్ళు వస్తున్నాయి. యేసురాకడ బహు సమీపం. ఇప్పుడు ఇంకెప్పుడు చదువుతారు? ఇంకెప్పుడు సత్యాన్ని నేర్చుకుంటారు? ఇంకెప్పుడు రక్షణ పొందుతారు? ఇంకెప్పుడు దేవునితో నడుస్తారు? దేవునికి దూరంగా బుద్ధిహీనంగా అప్రయోజకంగా నిష్ప్రయోజకంగా బ్రతికేసి ఇలాగే బ్రతుకు ముగించేస్తారా? దయచేసి నా పుస్తకాలు చదవండి. Please like, subscribe and press the bell icon to get all the updates.